ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి సీజన్ అంటే బాలయ్య బొమ్మ ఉండాల్సిందే. ఆయన కెరీర్లో భారీ విజయాలు కూడా పెద్ద పండక్కే ఉన్నాయి. అలా తనకు బాగా కలిసి వచ్చిన సంక్రాంతికి ఈసారి ఢాకు మహారాజ్తో పలకరించాడు బాలయ్య. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్షన్ ఫోర్ సినిమాస్పై నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మించాడు. ఢాకు మహారాజ్ను దర్శకుడు బాబీ తెరకెక్కించాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైంది ఈ సినిమా. బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందింది ఈ మూవీ. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా ఈ సినిమాకు వసూళ్లు పోటెత్తాయి. మొదటి రోజు ఈ సినిమా బాలయ్య సినీ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ 56 కోట్లు వసూలు చేసింది. అదేవిధంగా అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్లు చేసింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టిన బాలయ్య 4వ సినిమా ఢాకు మహారాజ్తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. డబుల్ బ్లాక్ బస్టర్స్కు నాంది పలికాడు. ఫలితంగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి సంక్రాంతి సూపర్ హిట్ గా నిలిచింది ఢాకు మహారాజ్ మూవీ. అయితే ఈ సినిమా 21వ రోజు వీకెండ్ కావడం వల్ల భారీగానే కలెక్షన్లు వసూలు చేసింది. 21వ రోజు 1,05,00,000 గ్రాస్, 56 లక్షల షేర్ వసూలు చేసింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం డబుల్ కలెక్షన్లు వసూలు చేసింది. 21 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 195 కోట్ల గ్రాస్, 92 కోట్ల షేర్ వసూలు చేసింది. 10 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఇంకా ఈ సినిమా లాంగ్ రన్లో ఎన్ని కోట్ల లాభాలు తేనుందో చూడాలి.